లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో ఫుడ్తో పాటుగా వ్యాయామానికి సంబంధించి కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేసిందా ఈ సమస్యలో? అవునండి. సో ఎంత వ్యాయామం చేయాలి, ఎలాంటి వ్యాయామం చేసినట్లయితే ఈ సమస్యకి బెస్ట్ అంటారు? దీంట్లో మనం రెండు రకాల ఎక్సర్సైజ్ అని చెప్పుకోవచ్చు అండి. ఏరోబిక్ అండ్ ఎన్రోబిక్ ఎక్సర్సైజ్ అంటాము. ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఏంటంటే దాన్ని ఆక్సిజన్ కన్జంప్షన్ ఎక్కువ అయ్యి మెటబాలిజం పెరుగుతుంది, మెటబాలిజం ట్రిగ్గర్ అవుతుంది అనమాట. సో ఎవ్రీ డే ఒక హాఫ్ అన్ అవర్ అన్న బ్రిస్క్ వాకింగ్ చేయడం, సింపుల్ బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల కూడా ఏరోబిక్ యాక్టివిటీ పెరిగి దానివల్ల ఫ్యాట్ బర్నింగ్ అనేది ఉంటుంది. ఇదే కాకుండా కొందరు మన రెసిస్టెంట్ ట్రైనింగ్ అంటే బాడీ బిల్డ్ చేయడం కానీ, మజిల్ బిల్డ్ చేయడం కానీ, దానివల్ల కూడా కొంతవరకు క్యాలరీ బర్నింగ్ అనేది ఉంటుంది. క్యాలరీ బర్నింగ్ ఉంటుంది ప్లస్ మజిల్ బిల్డింగ్ ఉంటుంది అన్నమాట. సో కొంతమంది ఏం చేస్తారంటే వెయిట్ లాస్ అయినప్పుడు నా మజిల్ కూడా తగ్గిపోతుందని వెయిట్ లాస్ తగ్గించుకుంటారు. బట్ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఒక 1 కిలో వెయిట్ తగ్గినట్టయితే 30% కమ్స్ ఫ్రమ్ మజిల్, యూజువల్లీ 70% కమ్స్ ఫ్రమ్ ఫ్యాట్. సో 70% మెయిన్లీ ఫ్యాట్ వల్లనే వస్తుంది కాబట్టి వెయిట్ రిడక్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫ్యాట్ బర్నింగ్ మజిల్ బర్నింగ్ అయినా కూడా ఫ్యాట్ బర్నింగ్ ఎక్కువ అవుతుంది, అది నేను చెప్పాను అనమాట. ఓకే.